అంటే మళ్ళీ పరలోక స్థానం, దేవుని స్థానంలోనికి మనిషిని తీసుకెళ్ళిపోతాడు. ఇది నరుని తయారు చేసిన విధానం. ఇక 3వ భాగంలో ఏదెను తోటను గురించి వివరిస్తున్నాడు. అది 8వ వచనం నుండి 17వ వచనం వరకున్న వాక్య భాగం చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. 3వ భాగములో దేవుడు తాను కలుగజేసే నూతన ఆత్మకు మరొక సౌలభ్యమును కల్పిస్తున్నాడు. అదేమంటే దేవుడు మనిషిని ఒకచోట సృష్టించాడు. ఆ మనిషిని సృష్టించిన ప్లేస్కు తూర్పు వైపున ఏదెను అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక తోట వేశాడు ఈ ఆత్మ కొరకు దేవుడు. ఆ తోటలో 3 రకాల చెట్లు పెట్టాడు. మొట్టమొదటి రకము చూపునకు రమ్యమైనది, అంటే చూడగానే ఆకర్షణీయముగా ఉండేది, మరియు తినుటకు రుచికరమైనవి, అంటే భూమి మీద మనుషులు తింటున్న ఫలాలు. ఈ ఫలాలన్నీ మొలిపించే చెట్లను పెట్టాడు. అవి కోటాను కోట్లు పెట్టాడు ఆ తోటలో. రెండవ చెట్టు ఏంటంటే జీవవృక్షం పెట్టాడు. ఆ జీవవృక్షము తోటకు సెంటర్ పాయింట్లో పెట్టాడు. మూడవ రకం ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును పెట్టాడు. ఇప్పుడు దేవుడు చేసిన నరుణ్ణి తీసుకుని ఆ ఏదెను తోటలోనికి తీసుకెళ్ళాడు. దేవుడు తీసుకెళ్ళి ఆ ఏదెను తోట మొత్తం నరుని తిప్పి చూపించాడు. మొత్తం, అయ్యా ఇది నీ కొరకు నేను వేశాను, ఇది నీ కొరకే చేశాను. ఇక్కడ కొన్ని విషయాలు నీకు చెప్పాలి. మొదట ఏంటంటే, ఇదిగో చూపునకు రమ్యమైనది, తినుటకు రుచికరమైన ప్రతి చెట్టు ఫలం ఉంది చూడు. ఆ ఫలాలు ప్రతి ఫలమును తినొచ్చు. ఏ పండైనా ఎప్పుడైనా నువ్వు కోసుకొని తినొచ్చు. నిరభ్యంతరంగా కోసుకొని తినొచ్చు. నువ్వు కోసుకునే కొలది కాయలు కాస్తూ ఉంటాయి. ఇది నీకు ఆహారం అవ్వాలని నేను చేశాను. ఇక రెండవ చెట్టు చెబుతా చూడు. ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. దీనికి పండ్లు ఉన్నాయి. ఈ పండ్లు తిన్న దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవన్నాడు దేవుడు. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, ఆ మంచి చెడ్డల తెలివి చెట్టు అనేది అసలు ఎందుకు పెట్టాలి? అది పెట్టకపోతే పోయే కదా. పోనీ ఆ మనుషుడు తింటాడో తినడో దేవుడికి ముందుగానే తెలుసు కదా. తింటాడని తెలిసి ఎందుకు పెట్టాడు అనే ఒక డౌట్ ఉంది. నిజంగానే మనం దీన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఎందుకు పెట్టాడు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి, భూమి మీద చీకటి పనిచేస్తుంది. చీకటికి దేవుడు నేను సృష్టించిన ఆత్మ ఇదిగో, ఆ ఆత్మ నా మాట వింటుంది, నా అడుగుజాడల్లోనే నడుస్తుంది అని ఛాలెంజ్ పూర్వకంగా చూపించాలి. అది మొదటి పాయింట్. కాబట్టి ఆత్మ దేవుడు చెప్పినట్టే వినాలి. దేవుడు చెప్పినట్టు వినాలంటే దేవుడు తినమన్నది తినాలి, దేవుడు తినొద్దనేది తినకూడదు. ఇప్పుడు ఆత్మ తానంటే ఏంటో చూపించాలి. ఆత్మను దేవుడు కలుగజేశాడు. ఆత్మకు అన్ని వసతులు దేవుడు కల్పించాడు.
ఇన్ని వసతులు కల్పించిన దేవునికి కృతజ్ఞత చూపుతూ దేవుని అడుగుజాడల్లోనే ఈ ఆత్మ ఉండాలి. ఇది ఆత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అంటే మనుషుని యొక్క బాధ్యత, అంటే నీ బాధ్యత, నా బాధ్యత. దేవుడు చెప్పిన మాట ప్రకారమే మనము బ్రతకాలి. అది ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి గనక నువ్వు వెళ్లకుండా ఉండగలిగితే, ఆ పండు తినకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలిగితే నేను నీకు బహుమతి ఇస్తా. ఆ బహుమతి ఏంటంటే, అదిగో తోట మధ్యలో ఉన్న జీవవృక్షమునకు కాసిన జీవఫలము నీకు ఇస్తా. ఆ జీవఫలము నువ్వు తింటే చాలు, నువ్వు నిరంతరం బ్రతుకుతావు. చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. జీవఫలం ఎందుకంటే నిరంతరము బ్రతకొచ్చు. ఆ జీవఫలం తిన్న వాళ్ళు నిరంతరము బ్రతుకుతారు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఆత్మను సృష్టించినప్పుడు ఆ ఆత్మ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే, ఆ చీకటికి చూపించాలి, ఇదిగో నేను కలుగు చేసిన ఆత్మ, నా బిడ్డ నా మాట జవదాటడు, నీలాగా గర్వించి నీలాగా హెచ్చించుకోడు. నేను ఎంత చెబుతానో అంత, నేను ఏ మాట చెబుతానో ఆ మాటే. ప్రతి తండ్రి తన బిడ్డల గురించి ఇదే ఆలోచన చేస్తాడు. నా బిడ్డ నా మాట జవదాటడండి, అది ఎంత బాగుండు, ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. దేవుడు కూడా తాను తయారు చేసిన ఆత్మలను బట్టి దేవుడు కోరుకున్న ఆ ఒక కోరిక లేదా దేవునికి ఉన్న ఆలోచన చీకటికి చూపించి, దమ్ముగా చూపించి, నేను చేసిన ఆత్మజుడు ఎట్టుందో అని చూపించాలనుకున్నాడు. అలా గనక నువ్వు ఉండగలిగితే, ఆత్మతో అంటున్నాడు, నేను చెప్పిన రీతిలో గనక నువ్వు ఉండగలిగితే నేను నీకు ఖచ్చితంగా బహుమానం ఇస్తా. ఆ బహుమానం ఏంటంటే జీవవృక్ష ఫలము భుజింపనిస్తా. ఆ జీవవృక్ష ఫలము భుజించావంటే నువ్వు నిరంతరం బతికేస్తావు. స్తోత్రం. కానీ మనిషి తప్పు చేశాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, జీవవృక్ష ఫలము ఇచ్చే చెట్టును తీసేసి దేవుని పరదైసులో, పరలోకములో పెట్టాడు. ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘమును గురించి చెబుతూ, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును అన్నాడు. ప్రకటనా గ్రంథం 22వ అధ్యాయంలో ఆ పట్టణపు వీధి మధ్యను ఒక నది బయలుదేరుతుంది. ఆ నదికి ఇరువైపులా జీవవృక్షం ఉండెను, అది నెలకు కాపుగాయను, 12 కాపులుగాయను అన్నాడు. కాబట్టి దేవుడు మనిషికి దగ్గర పెట్టాడు జీవవృక్ష ఫలాన్ని. మనుషుడు దాన్ని విలువ తెలుసుకోలేక తాత్కాలికమైన సుఖభోగముల వైపు దృష్టి చూపించి అపవాది చెప్పిన మాటలకు మోసపోయి తాను కూడా దేవుడు అవ్వాలనుకున్నాడు. కనుకనే దేవుని మాటను తృణీకరించాడు. కాబట్టి దేవుడు మానవుని కోసం పెట్టిన జీవవృక్షమును తాత్కాలికంగా భూమి మీద నుండి తీసేశాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇక పూర్తిగా తీసేయకుండా, ఇక నీకు అక్కర్లేదురా అని తీసేయకుండా ఈ మానవుని కొరకే జీవవృక్ష ఫలమును పరలోకంలో దాచి ఉంచాడు. చప్పలు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. ఏదేను తోట అంటే అక్కడ భౌతికంగా తోట, ఆత్మీయంగా సంఘము. ప్రియులరా, సంఘమునకు నువ్వు ఎందుకు వెళ్తున్నావంటే, సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డకు అన్ని సుఖ సౌఖ్యాలను దేవుడు అమర్చిపెట్టాడు. సంఘములోకి వచ్చామంటే మనం ఏదేను తోటలోకి వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఏదేను తోటలో చూపునకు రమ్యమైనది, తినుటకు రుచికరమైన మంచి ఫలాలు కలిగిన చెట్లను కోటాను కోట్లు దేవుడు ఏదేను తోటలో పెట్టాడు. సంఘంలోకి వచ్చిన బిడ్డకు కూడా ఈ లోకంలో కావలసిన అన్ని వసతులు, మంచివి, మేలుకరమైనవి, శ్రేష్టమైనవి, అన్ని రకాల దీవెనలు ఈ ఏదేను తోట అని పిలువబడిన సంఘములో దేవుడు పెట్టాడు.
ఈ సంఘములకు వచ్చిన బిడ్డలు వీటి మీద దృష్టి పెట్టి వీటిని తింటూ సంతోషిస్తూ దేవునిలో ఆనందించాలి. దానితో పాటు సంఘములో కూడా ఒక కండిషన్ పెట్టాడు. దైవ విరుద్ధమైన చర్య, లోక సంబంధమైన పాపపు త్రయముందు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, వాటి జోలికెళ్లకుండా, ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అలా నువ్వు జాగ్రత్త పడగలిగితే నిన్ను బట్టి నేను ధైర్యముగా చీకటితో చెప్తా, ఇదిగో నా కుమారుడు, ఒకప్పుడు మోసపోయినా, ఒకప్పుడు నీ మాయలో పడిపోయినా, ఇప్పుడు నా కుమారుడు పడడు అని నేను చెప్పాలని దేవుడు అనుకుంటున్నాడు. యోబు విషయంలో ఆలోచన చేస్తున్నారా? పరలోకంలో సభ జరుగుతున్నప్పుడు అపవాది అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, భూమి మీద నా మనుషుడు, నా కుమారుడు ఒకడున్నాడు, అతడు యోబు అన్నాడు. యోబు విషయమే కాదు, దేవుడు కలుగు చేసిన ప్రతి ఆత్మను నిలబెట్టి అపవాది తల మాట్లాడాలనుకుంటున్నాడు. అంత దమ్ము కావాలి, అంత నిశ్చయత మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉండగలుగుతున్నావా? ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నావా? అలా నువ్వు చేయగలిగితే ఇప్పుడు దేవుడు నీకు జీవవృక్ష ఫలము భుజింపనిస్తాడు. స్తోత్రం. జీవాహారము యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య రాజ్యములో పాలు పంపులు పొందుకుంటాడు. జీవాహారమును దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఏదేను తోట యొక్క విశిష్టత సంఘము, సంఘం యొక్క విశిష్టత నిత్య రాజ్యము. ఇవన్నీ కూడా ఆరంభము, దీని యొక్క ఫినిషింగ్ ఎలాగుంటుందో మొత్తము దేవుడు మనకి ఆత్మీయంగా బయలుపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. ఇక చివరిగా 4వ భాగంలోనికి వెళదాం. 4వ భాగము 18 నుండి 25 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఆదికాండము 2వ అధ్యాయంలో చివరి భాగం 4వ భాగం 18 నుండి 25 వచనాల వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగం ఏమి చెబుతుందంటే, మానవునికి సాటి అయిన సహాయం చేయాలని దేవుడు ఆలోచించాడు. ఆలోచన ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. నీ కొరకు, నా కొరకు దేవుడు మనందరి కొరకు ఎంత పని చేశాడో ఆదికాండం 1-2 అధ్యాయాలు చూస్తే మనకి తేట తెల్లమవుతుంది. ఆదికాండంలో దేవుడు ఎంత సవివరంగా వివరిస్తున్నాడో చూడండి. మానవుని కొరకే చేశాడు అంటానికి కూడా రుజువు ఉంది. మానవుడు ఎవరంటే దేవుడు కలుగు చేసే నూతన ఆత్మలని కూడా ఉంది. అందుకన్నాడు చూడండి ప్రసంగి గ్రంథంలో, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును అన్నాడు కదా. అంటే నాలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఆత్మ ఉంది. మనిషిలో మాత్రమే ఆత్మ ఉంది ప్రియులారా. మరికి ఎందులోనూ ఆత్మ లేదు. ఎందుకంటే జంతువులు కలుగునుగా కన్నాడు, కలిగిని. జంతువులైనా, పక్షులైనా, అడవి జంతువులైనా, సముద్ర మత్స్యములైనా, భూమి మీద ఉన్న జీవరాశులు దేనినైనా దేవుడు తన స్వరూపమందు చేయలేదు, ఒక మనిషిని మాత్రమే చేశాడు.
కాబట్టి మనిషినిలోనే ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చింది. మళ్ళీ ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మకు అన్ని విధాలుగా సంతోషాన్ని ఇవ్వటం కొరకే దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఆకాశమును సృష్టించిన మనిషి కొరకే, భూమిని సృష్టించిన మనిషి కొరకే, సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసిన మనిషి కొరకే, భూ జంతువులను కలుగజేసిన మనిషి కొరకే, పక్షులను కలుగజేసిన మనిషి కొరకే, మొక్కలను కలుగజేసిన మనిషి కొరకే. ఇంత చేసి ముగించవచ్చు, కానీ మరొక ఆలోచన దేవుడు చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఇది తెలిసినాక ప్రభువుని స్తుతించకుండా ఎలాగుంటామండి? ప్రభువుని గణపరచకుండా ఎలాగుంటామండి? మరొక ఆలోచన ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును నేను చేయుదును అని దేవుడు అనుకుని పక్షులను, జంతువులను, అడవి జంతువులను కలుగజేసి వాటన్నిటిని కూడా మనిషి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ఆదాము పక్కన నిలబెట్టి చూశాడు. కానీ ఏది కూడా మనిషికి మ్యాచ్ అవ్వలేదండి. దేవుని ఆలోచనలు మనిషికి మ్యాచ్ అయ్యే రూపము మరి దేనికి లేదు. మరి మనమేమో జంతువులు చాలా గొప్పవి అని మనము అనుకుంటున్నాం. అది అజ్ఞానం కాక విజ్ఞానమా? కాబట్టి దేవుడు ఆ జంతువులన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చి మ్యాచ్ చేయాలని చూస్తే మ్యాచ్ అవ్వలేదు. ఇక రెండవ పని ఏంటంటే, ఆదాముకి ఒక అధికారం ఇచ్చాడు. అదేమంటే, నువ్వు ఏ పేరు పెట్టి పిలుస్తావో ఆ పేరు దానికి పెట్టేస్తానన్నాడు దేవుడు. కనుకనే పేరు పెట్టే విధానము ఆదికాండంలోనే ప్రారంభమైంది. పేరు పెట్టే అధికారము ఈ విశ్వ సృష్టిలో మానవునికి మాత్రమే ఉంది. కనుకనే మనము తుఫాన్లకు పేరు పెడుతున్నాం, కనుకనే మనము పర్వతాలకు పేరు పెడతాం, కనుకనే మనము ప్రతిదానికి పేరు పెడుతున్నాం. పేరు పెట్టిన ప్రతిదీ దానికి వర్తిస్తుంది. ఇది ఎక్కడ ఆరంభమైందంటే ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఆదాము వేటికి ఏ పేరు పెట్టానో ఆ పేరు వాటికి కలిగను. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయం లేదని అనుకుని ఇక ఫైనల్గా ఏం చేశాడంటే, ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను విరిచి ఆ ఖాళీ అయిన భాగంలో మాంసమును పూడ్చాడు. ఏమర్థమవుతుంది? శస్త్రచికిత్స, ఆపరేషన్ అనేది మొట్టమొదట ఆదికాండంలో ప్రారంభమవుతుంది. దీనికంటే ముందు ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలా? మత్తు ఇవ్వాలి కదా. కాబట్టి ఒక మనిషికైనా జీవికైనా ఆపరేషన్ చేసేటప్పుడు బాధకు తట్టుకోలేదని దానిని కాస్త సెడక్షన్లో ఉంచడానికి మత్తు ఇస్తారు. ఆ కార్యక్రమము చేసి చూపించినది దేవుడు. ఈరోజు మన ముందుకు మత్తు వచ్చింది, మన ముందుకు ఆపరేషన్ వచ్చింది. ఇది ఏదో మానవుడు చేశాడు, సాధించాడు అనుకుంటున్నారు. కానీ దీనికి ఆజ్యం పోసింది ఆదికాండం. ఆ మత్తును కనుగొన్నవారు కానీ, ఆపరేషన్ కనుగొన్నవారు కానీ ఆదికాండంలో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి చేయగలిగారని వాస్తవం. గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముక నేర్చి ఆ ఖాళీ అయిన ప్లేసులో మాంసమును పెట్టి పూడ్చేసి ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఇప్పుడు ఆదాము పక్కకు తీసుకొచ్చాడు. ఆదాము పక్కన నిలబెట్టి చూశాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పర్ఫెక్ట్. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయము ఎలాగా ఉండాలని అనుకున్నాడో అది పర్ఫెక్ట్గా ఆ స్త్రీ సెట్ అయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు వారిరువురిని జతపరిచి వారిరువురిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడికి సంతోషం ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడిని సంతోషపెట్టేట్టు మనం ఉండటమే మన బాధ్యత. ఆదాము అవలను జతపరిచినాక ఆదాము ఆ స్త్రీకి పేరు పెట్టాడు. నరునిలో నుండి తీయబడింది. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, నరునిలో నుండి తీయబడింది గనక నారీ అనబడునన్నాడు. కనుక ఆ రోజున వారిరువురు జతపరిచాడు దేవుడు. ఇది ఆదికాండం 2వ అధ్యాయం యొక్క వివరణ. పాఠము సమాప్తం. కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చాలా అద్భుతముగా
2వ అధ్యాయంలో దాగి ఉన్న విషయాలను మాకు తేటతెల్ల చేసినందుకు మీకు స్తోత్రం. విన్న వాక్యము మా అందరి జీవితాల్లో, మా హృదయాల్లో భద్రమై ఆ వాక్యము మమ్మల్ని ఆలోచింపచేసి మీ వైపు అడుగులు వేసేట్టుగా సహాయం చేయండి. మీరు మామూలను కలుగు చేసిన విధానము చూడగా మాకెంతో ఆశ్చర్యమును భయమును కలుగుతుంది. మాత్రమే కాక మీరు మమ్మల్ని కలుగు చేసిన ఉద్దేశ్యమును మేము గుర్తెరిగి మీ ఉద్దేశమును సఫలపరచుటకు మేము ఇకనైనాను జ్ఞానము కలిగి మీ చిత్తమనే జరిగించే బిడలముగా ఉండుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభలారోపిస్తూ వాక్యపు వెలుగులోకి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, దైవాశీస్సులు. మరొక పాఠ్య భాగంలో కలుసుకునేంత వరకు ప్రభు కృప తోడైండును గాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో ద్వారా చెప్పబడిన వర్తమానము మీ ఆధ్యాత్మికతకు మెరుగును పరిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయటంలో మీ వంతు సహకారం అందించండి. ప్రభు కృప తోడైండును గాక. ఆమెన్. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా.
కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన లిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మదీపము వెలిగించగా. రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి, సియోను చేర నడిపించుమా, సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.